శక్తితో నింపండి. మీ కృపతో నింపండి. ఈ సన్నిధిలో ఒక్కొక్కరు ప్రభువా అగ్నిమయంగా మార్చబడాలి. ప్రభువా అగ్నిమయంగా మార్చబడాలి. చేతులు పైకెత్తి అందరూ కలిసి ఆరాధింతూ నిన్ను దేవా, ఆనందింతూ నీలో దేవా, ఆరాధింతూ నిన్ను దేవా, నీలో దేవా, ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. చెప్పండి. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధన 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 నీకే. చెప్పండి. ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. మీ సన్నిధిలో మాకు ఆనందం, మీ సన్నిధిలో మాకు సంతోషం, మీ సన్నిధిలో విడుదల, మీ సన్నిధిలో క్షేమము నాయన ఎక్కడ లేదు మా జీవితాల్లో. ప్రభువా ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడండి స్వామి. నీ మాటలను విరివిగా ధారాళంగా ప్రజలందరూ విని గ్రహించేటట్లు ప్రభువా వారి మనస్సును హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాను. వాక్యం వ్యర్థం కాకూడదు ప్రభువా. నీ మాటలు హృదయములోకి నేరుగా వెళ్ళి హృదయం అనే పలక మీద వ్రాయబడడానికి సహాయం చేయండి. నీ దాసుని నేను నిలబడి ఉన్నాను ప్రభువా. నీ మాటలను సంపూర్ణంగా నా నోటి గుండా రాయదాను తండ్రి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా ఉండండి. కూడి వచ్చిన బిడ్డలు వినొచ్చింది రోజు క్షేమమని మంచిదని తలంచి ఆత్మకు క్షేమాన్ని కలిగజేసేటట్టు నీవే మాట్లాడాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను మాట్లాడితే ఆశీర్వాదం, నేను మాట్లాడితే నెమ్మది, నేను మాట్లాడితే జనులు సంతృప్తి కలిగించింది. నేను మాట్లాడితే మీరు అర్థమే స్వామి. నాలో ఆత్మ ప్రతి ఒక్కరిని దర్శించి ఈ మాటలను సంపూర్ణంగా అందించి తద్వారా మీరు మహిమ పొందగలరు. స్తుతికి ఘనత మహిమ ప్రభావాన్ని ఒక్కరికి ఆలోచిస్తారు. ఈ మాటలకు అంతరాయాన్ని కలిగజేస్తున్న దుష్టుల్ని, దురాత్మలను, చీకటి శక్తులను, అల్లరి శక్తులను యేసు నామములో ఈ స్థలాన్ని విడిచిపెట్టి మళ్ళీ కేవలం ఆత్మ మాత్రమే ఇక్కడ పని చేయాలి. పరిశుద్ధాత్మ మాత్రమే క్రియ జరిగించాలి. మీ నామం గొప్ప చేయబడాలి. మీ నామం ఇక్కడ మహిమపరచబడాలి. మీ నామం హెచ్చించబడాలి. తండ్రి మేము తగ్గవలసి ఉన్నది, మీరు హెచ్చవలసి ఉన్నది. మీ నామం గొప్ప చేసుకోండి. యేసు సర్వశక్తి కలిగిన నామంలో ఈ స్తుతి ఆరాధన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ చెప్పండి.